మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చాలా ఒక విషాదకరమైనటువంటి ఘటన అయితే జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి కూతురు కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాత్రం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భర్త వేధింపులు తాళలేక భార్య మృతి చెందిన ఘటన, భార్య మరియు కూతురు మృతి చెందిన ఘటన మాత్రం ఇక్కడ బెజ్జంకి మరియు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు వేరే అంటే జనగామ జిల్లా తరిగోపుల గ్రామంలో వాళ్ళ స్వగ్రామము, వాళ్ళు ఇక్కడ బెజ్జంకి పని నిమిత్తం ఇక్కడ జీవనం కొనసాగించేందుకు మాత్రం ఇక్కడికైతే రావడం జరిగింది. భర్త వేధింపులు భరించలేక భార్య మరియు కూతురు మాత్రం మృతి చెందిన ఘటన మాత్రం ఇక్కడ జరిగింది. చూసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ ఇదే ఇంట్లో బెజ్జంకి మండల కేంద్రంలో అయితే ఇక్కడ ఇదే ఇంట్లోనైతే వాళ్ళు నివాసం ఉండేవారు. చాలా వరకు అయితే ఇక్కడ ఇక స్థానికులు మాత్రం చాలా విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. తల్లి కూతురు కూడా ఒకేసారి మృతి చెందడం అనేది కూడా చాలా బాధాకరమని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి. వారు నిన్న ఉదయం ఒక వ్యవసాయ బావిలో ఇద్దరు కూడా తల్లి కూతురు ఇద్దరు కూడా దూకి ఆత్మహత్యకైతే పాల్పడడం జరిగింది. కొడుకుతో సహా వాళ్ళు ముగ్గురు బావి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కొడుకు భయపడి కూడా బావిలో దూకలేదు. ఇది తల్లి కూతురు దూకి ఆత్మహత్యను అయితే అక్కడ చేసుకోవడం జరిగింది. అదే విషయాన్ని కూడా కొడుకు ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్పడంతో వారైతే రెస్క్యూ టీం ద్వారా బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళ శవాలను మాత్రము ఇక డెడ్ బాడీస్ ని మాత్రము వెలికి తీయడం అయితే జరిగింది. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఘటన ఎప్పుడు జరిగింది, ఘటన కారణం ఏంటైతే ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఇదే ఇంట్లోనైతే వాళ్ళు తల్లి కూతురు కుటుంబంతో సహా ఇక్కడే నివాసం ఉండేది. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. అమ్మ చెప్పండి, అసలు వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటమ్మా? తల్లి కూతురు ఇంట్లో భర్త విషయంగా ఊక పని లేదు. ఇప్పుడు 2 నెలల పని చేస్తలేడు. పెళ్ళాం కైకిలు పోతే పోంగా వందిస్తే కైకిలు ఇస్తాడు. మళ్ళీ వచ్చినాక 100 ఇవ్వాలి, లేకపోతే 200 అడిగితే 200 ఇవ్వాలి. ఒక్కొక్క 2, 3, 4, 500 అయినా తాగుతాడు. ఇవ్వకపోతే పొట్టు కొట్టుడు తిట్టుడు. ఎందుకు బాబు అని తల్లి బిడ్డ అడ్డం పోతే బిడ్డను సుతలు అవట్టి ఎత్తేసి కొట్టిండు. ఇక వాళ్ళకు రోజు అదే నరకమే. వాడు పని చేసుడు లేదు. వాళ్ళు నరకం వశపడక ఓ రాత్రే ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయనతో ఇక తెల్లందాక ఎడ కూర్చున్నారో 3 గంటల 40 నిమిషాలకు పడ్డారట. వాళ్ళ కొడుకు వచ్చి చెప్తే నన్ను లేపితే లేపినాం. ఆడికి పోయి చూసొచ్చిండేమో, చెప్పులు కనబడ్డాయి. మళ్ళీ అలనో నీళ్ళలో తోలుకొని పోరా అంటే వేయిండు. పోతే ఇక వాళ్ళు పానాలే బాయ్. ఆడు ఇక పోకముందే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు తాడికే వేయర్రు. ఇక ఎనుకులాడి ముందుగా తల్లిని తీసిర్రు. తల్లిని తీసినాక తీయంగా ఎనుకులాడంగా కరీంనగర్ డ్రామోలు తచ్చిర్రు. వచ్చి ఇది ఆ వేంటి వేసుకొని దేవుతే 2:15కు వెళ్ళింది పిల్ల వెళ్ళినాక ఆయనతో తీసుకొని ఇక బండ్లు వేసుకొని సీరుటానికి తీసుకుపోయారు. ఇక్కడ ఇది మీలా ఇది మాది. అంటే ఎన్ని రోజులు బట్టి ఇక్కడ ఉంటారు వాళ్ళు? 2 ఏండ్లు కానీ వాళ్ళు ఇక్కడ ఉండబట్టి 4-5 ఏండ్లు అవుతుంది. ఎక్కడెక్కడ ఉన్నారు కిరాయికి. మా ఇంట్లోకి వచ్చి 2 ఏండ్లు. అంటే ఇప్పుడు మరి ఎట్లా ఉండేది వాళ్ళ భర్త? ఎట్లా ఉండేది వాళ్ళు ఆమెతో? ఇవే ఇస్తే సప్పుడు ఉండదు, ఇవ్వకపోతే కొట్టుడు తిట్టుడు. పైసలు ఇస్తే సప్పుడు ఉండదు, పైసలు లేకపోతే దాన్ని ఇక కొట్టుడే. పిల్ల అడ్డం పోతే పిల్లని కొట్టుడే, తల్లిని కొట్టుడే. పోరడు ఏమన్నా తెమ్మంటే దుకాణంలోకి పోయి ఉద్దర ఊక చెప్తారంటే పోరని కొట్టుడే. ఇదే పని. ఎందుకు అట్లా జరిగిందంటే మరి తాగుడుకు బానిస అయింది. ఎట్లా తాగుడుకు బానిస అయిండు. పని లేదు, మంచిగా తాగుడు, ఆ టీవీ పెట్టుకున్నాడు, ఫ్యాన్ వేసుకున్నాడు, మంచం వేసుకున్నాడు, చూసుకుంటా వండు. అదే పని. అంటే మామూలుగా ఏం పని చేసేది మరి వాళ్ళ భర్త? ఏం పని చేసేది? పెట్రోల్ పంపుల పెట్రోల్ పోసు. ఆ డబ్బులు సుతా రావు. ఆ డబ్బులు సుతావని తాగటానికి అయిపోతాయి. పెండమే పొట్టకు దాస్తుంది. దానికి పని రాకుండా నేర్చుకున్నది ఊరికి వచ్చి. పత్తేరుడు, పత్తి కలుసుడు ఇవి నేర్చుకొని చేస్తే మరి చేసినట్టు వీనికే పెట్టే పిల్లలకి ఏం తింటారు?
ఇక ఈ పిల్లలు ఎట్లా చదువుకోవాలని అన్ని భరించలేక యమదందన అయింది దానికి ఇంట్లో. ఆ ఇంటిగా వెళ్ళిపోయిన నన్ను వాడికి సత్తామని ఇవ్వాలని చెప్పలే. అంటే ఇప్పుడు అంటే మామూలుగా తల్లి కూతురులు ఎట్లుండేవారమ్మా? వాళ్ళు మంచిగుంటారు, తల్లి కూతుర్లు మంచిగుంటారు. ఇక తల్లి కూతుర్లు మంచిగుంటారు. ఇక తల్లిని కొట్టబట్ట పిల్లని కొట్టబట్ట బిడ్డ ఇక మనం అద్దు బతకద్దు అని అన్ననే ఇక అనుకోనే పోయిండ్రు. ఇంకేంది అనుకోనే పోయి పడ్డారు. ఇక పోరన్ని ఇక మగవాడు కదా ఏమన్నా బతుకుతాడని ఇడిచిపెట్టిర్రేమో. ఇడిచిపెట్టిర్రు పోరన్ని. అంటే చూసుకోవచ్చు, చాలా హృదయ విదారక ఘటన కూడా ఇది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక భర్త వేధింపులు తాళలేక మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక 24 గంటలు కూడా డబ్బుల కోసం భార్యను వేధించే వారని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కూతురిని కూడా ఇది ఎందుకు నాన్న, ఇది వద్దు మనకు అన్నా కూడా కూతురిని కూడా కొట్టేవాడని కూడా ఇక్కడ వాళ్ళ ఇంటి పక్క వారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా స్థానికులు ఉన్నారు, వాళ్ళు కూడా మనం అడిగి తెలుసుకుందాం. అంటే అన్న చెప్పండి, అది అసలు ఘటన ఎలా జరిగింది, ఘటన గల కారణాలు ఏంటన్నా? అయితే అతను రోజు మార్నింగ్ 5 గంటలకు తాగుతాడు. నేను ప్రస్తుతం గ్రామ పంచాయతీలో చేస్తాను. మాకు ఇతను ఇంచుమించు మొత్తం తెలుసు. ఇతను పెట్రోల్ పంపులో పనిచేసేవాడు. ఇప్పుడు గత 2 నెలల నుంచి అతను పనికి పోవడం లేదు. అయితే ఆమె డైలీ కూలికి పోతుంది, చేను పనికి, పత్తిలు కలవ అటు ఇటు వెళ్తుంది. ఆ వచ్చిన డబ్బులతోటే మార్నింగ్ ఉదయాన్నే 5 గంటలకు 100 రూపాయలు ఇస్తే ఉదయాన్నే తాగుతాడు. బెల్ట్ షాప్లో అక్కడ ఇక్కడ తాగి ఇంటికి వచ్చి గదే పాడుకుంటాడు. మళ్ళీ ఆమె సాయంత్రం ఈవినింగ్ రాగానే మళ్ళీ ఒక 100 రూపాయలు ఇస్తే మళ్ళీ పోయి తాగుతాడు. ఈయన ఈడల ఆమెను పొట్టు కొడతాడట. అట్లే ఈ చిన్న పాప అయిన ఆమె స్పందన, ఆమె కూడా స్కూల్కి పోయి వచ్చినాక ఆమెను ఇలాగే టార్చర్ పెడితే ఆమె చాలా సార్లు అన్నట, డాడీ అట్లా కాదు, తాగుతున్నావు నువ్వు, మమ్మీని బాగా కొడుతున్నావు అంటే ఈ అమ్మాయిని సుతా బాగా టార్చర్ పెట్టు, ఇక కొట్టడం. ఇక వాళ్ళిద్దరికి ఇలాంటి టార్చర్ ఉంది అని ఆమె బయట ఎవ్వరికి చెప్పకు. పాపం ఆమె కూలి వేసుకొని ఆమె సందర్లనే ఉందరు. అయితే ఇక వాళ్ళకి ఇక జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక వీరి తండ్రితోటి ఉండలేమని కూతురుకి, అలాగే భర్తతోటి ఎన్ని రోజులైనా ఈ జీవితం నాది నరకమే అని ఆమె నైటే అనుకున్నది. నైట్ బాగా కొట్టిండట. వాళ్ళు నైటే వెళ్ళిపోయారు ఇంట్లోకి వెళ్ళి, 9-10 ప్రాంతం నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇక్కడ ఎక్కడో ఉన్నారు గప్సుపుగా. ఇక వాళ్ళకి ఇక ఏమైందో ఏమో కానీ 3 గంటల ప్రాంతంలో అలా చిన్న కొడుకుని తీసుకొని ముగ్గురు కలిసి బావి దగ్గరికి వెళ్ళారు. బావి దగ్గరికి వెళ్ళాక ఇక ఆమె అనుకున్నది, కొడుకును ఎట్లా చంపుకోదలగలేను, ఆడ ఎలాగన్నా జీవితం గడుపుతాడు, మేమిద్దరం చనిపోతామని బావిలకు మెల్లగా పోయారట. పోంగా ఈ పిల్లాడు బయట ఉన్నాట. మేము పోతున్నాం రా, చనిపోతున్నాం, నువ్వు వెళ్ళిపోయి ఇంటికంటే ఆ పిల్లాడు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది బావి. అక్కడి నుంచి వెళ్ళి ఆ రాత్రి 3:30 ప్రాంతంలో ఇంటి దాకా వచ్చి వాళ్ళ డాడీని లేపిండు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తెలిసిన వాళ్ళు అందరిని లేపితే అందరం కలిసి అక్కడ ఘటన కాడికి వెళ్తే అక్కడికి పోయేటలకు చెప్పులు మాత్రమే ఉన్నాయి. చెప్పులు చూసి నిజమే కావచ్చు అని మేము గమనించినాం. ఇంతలోనే మన పోలీస్ వారి టీం వచ్చారు. వచ్చిన తర్వాత ఒక అర్ధగంట సేపు అట్లనే పర్యవేక్షణ జరిగింది. ఇంతలోనే రెస్క్యూ టీం వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక గంట సేపు వాళ్ళు ఎయిర్ బ్యాగ్స్ వాళ్ళకు ఒకటి అది అంకెళ్ళతోటి లింక్లాడ పెట్టారు. అంతలోనే ఒక 10-15 నిమిషాల తర్వాత వాళ్ళ అమ్మకు అది అంకెళ్ళు చిక్కి ఆమె బయటకు వచ్చింది. ఇంతలో ఆమెను బయటకు తీసినాక అప్పుడు ఈ పిల్లగాడు చెప్పింది సుత వాస్తవమే, వీళ్ళు ఇంకో వాళ్ళ అక్కయ్య సుత అందులోనే బావిలో ఉంటుందని. అప్పటి నుంచి మార్నింగ్ నుంచి మళ్ళీ 3 గంటల ప్రాంతం దాకా వాళ్ళు రెస్క్యూ టీం వాళ్ళు ప్లస్ గజయితగాళ్ళను వీళ్ళందరితోటి దానిలో మొత్తం వెతికి అప్పుడు ఆ చిన్న పాప దొరికింది. ఆ ప్రాంతంలో అప్పుడు వాళ్ళని బయటకు తీయడం జరిగింది. అంటే ఇది వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ వీళ్ళు ఉంటారు గత 4 సంవత్సరాల నుంచి ఎట్లా ఉండేది, అంటే చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎట్లా ఉండేది? వీళ్ళు అందరితోటి కలిసిమెలిసి చాలా బాగుండేవాళ్ళు. ఆమె మార్నింగ్ వచ్చిందంటే ఎవరికి పనికి పోవాలి, ఎవరి దగ్గరికి ఎట్లా ఉండాలి అంతే మాట్లాడి ఉండేది. ఈమె కుటుంబ సమస్యలు ఎవరితోటి షేర్ చేసుకునేవారు కాదు. మా భర్త ఇట్లా నన్ను కొడుతుండు, రాత్రి కొట్టిండు, ఎవరితో చెప్పేవారు కాదు. ఆమె మనసులో ఉంచుకునేది, నా భర్తనే కదా నన్ను కొడుతుండు కదా అని ఎవరు చెప్పేవారు. ఆ చిన్న పాప చూత పాపం ఆమె చూత చెప్పుకునే పరిస్థితి లేదు, ఆమె చూత చెప్పలేదు ఇంతవరకు. ఎవరికైనా ఎవరికో చెప్పినా కానీ మా గ్రామ పంచాయతీ తరఫున కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా కానీ సాయం చేసేవారు కావచ్చు, వాళ్ళని బతకడానికి ఏదో విధంగా అడ్డుకునేవారు కావచ్చు, కానీ పాపం వారు చెప్పలేరు. ఈయన గుణం మరి ఈయన నువ్వు ఎవరికైనా చెప్తే మిమ్మల్ని కొడతాం తిడతాం అని ఏదైనా బెదిరించి వాళ్ళని అట్లా భయభ్రాంతులకు గురి చేసి పెట్టిండని మేము అనుకుంటున్నాం. అంటే పాప ఎన్నో క్లాస్ చదువుతుంది?
పాప 9th, బాబు బాబు 5th. ఆమెకు 15 years ఉంటాయి, బాబుకేమో 9 years ఉంటాయి. ఈ శారద అనే ఆమెకు 33 ఏళ్ళు ఉంటాయి. మళ్ళా ఆమె ఇప్పుడు స్కూల్ చూతా ఆమె జీవితం మొత్తం నాశనం చేసిన వ్యక్తి అయిపోయాడు ఈయన. అంటే చూసుకోవచ్చు, తండ్రి వేధింపులు అనేటివి కూతురికి కూడా భరించలేని స్థితిలో వేధిస్తేనే తప్ప వీళ్ళు ఆత్మహత్య అయితే చేసుకోవడం జరిగిందని కూడా ఈ స్థానికులు అయితే చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి బావి దగ్గరికి కూడా మనం ఇప్పుడు వెళ్దాము. రెస్క్యూ టీం ద్వారా కూడా దాదాపు ఉదయం మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా రెస్క్యూ టీంతో వెతికిన తర్వాత దాదాపు ఒక 6-7 గంటలు రెస్క్యూ టీము రెస్క్యూ చేసిన తర్వాత కూడా వాళ్ళ డెడ్ బాడీస్ అయితే బయటపడ్డాయని కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి సంబంధించిన వ్యక్తి కూడా మనకు చెప్పడం అయితే జరుగుతుంది. మనమైతే ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నటువంటి బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడే తల్లి కూతురులో అయితే ఆత్మహత్య ఇద్దరు కలిసి అయితే ఇక్కడ ఉన్నటువంటి బావిల్ని వాళ్ళు దూకి అయితే మరణించడం జరిగింది. ఆ బావిని అయితే మీకు మేము చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. దాదాపుగా నైట్ 9 గంటలకు ఇంట్లో నుంచి వాళ్ళైతే బయలుదేరారు. బయలుదేరిన తర్వాత అసలు నైట్ ఎక్కడున్నారో కానీ తెలియదు. కానీ వాళ్ళ కొడుకు వచ్చి మాత్రం మాకు ఇక్కడ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అయితే చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు వచ్చి కూడా మాకు ఇక్కడ సమాచారం ఇస్తే మేము ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందని కూడా అక్కడ మనం స్థానికులు అయితే మనకు చెప్పిన పరిస్థితి ఉంది. వాళ్ళు ఇక్కడ ఇదే బావి వద్దకైతే తల్లి కూతుర్లు వచ్చి ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. చూసుకోవద్దు, ఇక్కడ ఇది చాలా పెద్ద బావి ఇది. అంటే ఇది చాలా వరకు అయితే గ్రామస్తులు మనకు చెప్పిన వివరాల ప్రకారం అయితే మాత్రం బెజ్జంకి మండల కేంద్రంలోనే చాలా వరకు అయితే ఇది ఒక పెద్ద బావి కూడా మనకు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, దాదాపుగా ఇది ఒక 20 మీటర్ల పొడవు కంటే ఎక్కువగా ఉంటుంది. శారద అనే మహిళ కూలి పనుల నిమిత్తం కూడా ఇటు ఈ సంబంధించినటువంటి ఇక్కడ ఈ బావి దగ్గరికి సంబంధించినటువంటి పొలాల్లో కూడా గత 4-5 రోజులుగా కూడా ఇటే కూలి పనులు అంటే పత్తి కలిసేందుకు కానీ ఇక్కడ వరి కలుపు తీసేందుకు కానీ ఇటు ఇదే గత 4-5 రోజులుగా కూడా ఇటే పనికి రావడం జరిగింది. ఆ పనికి వచ్చిన క్రమంలోనే ఇక్కడ ఈ బావిని గమనించిందని కూడా ఇక్కడ వారు మనకైతే ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళ చెప్పులు కూడా ఇక్కడ మనకు కనబడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళు ఇక్కడ చెప్పులు విడిచి చెప్పులు విడవడం జరిగింది. తల్లి శారద మరియు కూతురు స్పందన చెప్పులు పాదరక్షలు కూడా ఇక్కడే ఉన్నాయి. చూసుకోవచ్చు, ఇక్కడ ఒక 7-8 గంటలు శ్రమించి స్థానికులతో బయటికి తీయడం కాలేదు. వాళ్ళతోని స్థానిక గ్రామస్తులతోనైతే గజ ఈతగాళ్లను కరీంనగర్ నుంచి కూడా రప్పించే హ్యాంగర్స్ ద్వారా వాళ్ళనైతే ఇక్కడ బయటికి తీయడం జరిగిందని కూడా స్థానికులు అయితే మనకు చెప్పారు. చూసుకోవచ్చు, వాళ్ళను ఇదే ఇక్కడ కూతురు తల్లి మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ లో తల్లి మృతదేహం కూడా శారద మృతదేహం కూడా ఇదే ప్లేస్ లో లభ్యమైందని కూడా మనకు స్థానికులు అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పారు. తల్లి కూతురు స్పందన మృతదేహం మాత్రం చాలా లోపలికి వెళ్ళిపోయింది. అంత దూరాన కూడా మనం చూసుకోవచ్చు. విజువల్స్ లో మాత్రము చాలా దూరంలో మాత్రము స్పందన మృతదేహం కూడా ఇక్కడ లభించిందని కూడా వీళ్ళు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా హృదయ విదారక ఘటనగా కూడా మనం ఇది చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకే సమయంలో తల్లి కూతురులు కూడా అభం శుభం తెలియని కూతురు కూడా మృతి చెందడం, తండ్రి వేధింపులు పడలేక కూడా కూతురు మృతి చెందడం, భర్త వేధింపులు భరించలేక భార్య మృతి చెందడం అనేది సిద్దిపేట వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా మద్యానికి బానిస అవ్వడం వల్ల మాత్రం ఒక కుటుంబం అయితే విచ్ఛిన్నమైందని గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఈ తల్లి కూతురు మృతి చెందిన ఘటన మాత్రం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా చాలా విషాదకరమైన ఘటనగా కూడా మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.